నిద్రలోనే మృత్యు ఒడిగి కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురై డివైడర్ పైకెక్కిన లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సులోని 6 దుర్మరణం, 14 మంది తీవ్ర గాయాలు. మృతుల్లో 5 మహిళలు. కాసేపట్లో ఇంటికి చేరతానగా ఘటన. మృతులంతా ఉమ్మడి కృష్ణావాసులే. హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే లారీని పక్కకు తీయించి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్న స్థానికులు. సో ఇక్కడ లారీలో ఉన్న ఇనుప గడ్డర్లు బస్సులోకి దూసుకెళ్ళడం వల్లే పలువురు మృతి. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ తప్పు డ్రైవర్ది. ఆయన డ్రైవింగ్ చేయడం వల్ల, సో ఆయన నిద్రమత్తు వల్ల, హై స్పీడ్ డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. సో ఇక్కడ ఏం రాస్తారు అంటే, సో ఇక్కడ ఇప్పుడు పక్కకు లారీ ఆగిన లారీని పక్కకు తీయించి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్న స్థానికులు. అంటే సో అక్కడ రోడ్డు మీద పక్కన లారీ ఆపి ఉంటే సో మరి డ్రైవర్ కళ్ళు మూసుకొని నడుపుతున్నా బండి. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు ఇంత జాగ్రత్తగా నడపాలా? సోదరులకు రాగి కట్టేందుకు బయలుదేరిన అక్క చెల్లెళ్ళు, తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన కుమారుణ్ణి చూసుకోవడానికి బయలుదేరిన ఓ తల్లి, సోదరుడికి వివాహం వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఓ అన్న, మరి కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వీరంతా మృత్యువుడికి చేరుకున్నారు. మార్గ మధ్యంలోనే ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మరలిరాని లోకానికి తరలిపోయారు. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, సో సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. సో నిజంగా చాలా విషాదమైన ఘటన, సో చాలా బాధాకరమైన ఘటన. సో ఇక్కడ చూడండి, సో రాఖీ పండుగ అని చెప్పి బయలుదేరు, ఒకరు పెళ్లికి అని చెప్పి బయలుదేరు, ఒకరు తన కొడుకుని చూడాలని చెప్పి బయలుదేరు, ఇంకొకరు తన తల్లిదండ్రులను కలవాలని చెప్పి బయలుదేరు. సో వాళ్ళందరూ ఆశలు ఆవిరైపోయారు. సో వాళ్ళందరూ కూడా మృత్యు ఒడిలోకి పోయారు ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల. దీనికి కారణం ఆ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, వాళ్ళ చావుకు కారణం. సో జాగ్రత్తగా ఎందుకంటే రాఖీ పండుగ ఉన్నది, సో రేపు. సో ఎవరైనా ఊర్లోకి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ప్రయాణం చేయండి. 1 గంట లేట్ అయినా పర్లేదు, నష్టమేం లేదు. ప్రాణాలు పోతే తిరిగి రావు. సో దయచేసి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా వహించాలని చెప్పి కోరడం జరుగుతుంది.